హలో, వెల్కమ్ టు మన గార్డెన్ అండి. మన గార్డెన్లో ఇవాళ గోధుమ గడ్డి వీట్ గ్రాస్ ఎలా పెంచుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనం ఈ విధంగా మట్టి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ మనం గోధుమలు నానబెట్టి ఒక నైట్ అంతా ఉంచుకోవాలి. మరుసటి రోజు ఒక గుడ్డలో కట్టుకొని ఉంచితే మూడో రోజుకి ఇలా మొలకలు ఎత్తాయండి. ఇంతకన్నా కొంచెం ఎక్కువ మొలకలు కూడా వస్తాయి, కానీ నాకు కొంచెం వచ్చినా పర్వాలేదు, ఇంతవరకు చాలు. ఇవి నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. థర్డ్ డేకి ఇలా తయారయ్యాయండి ఇవి. ఇప్పుడు మనం ఇలాగా చక్కగా దగ్గరగా వేసుకోవాలి. చూసారా మొలకలు ఎలా వచ్చాయో? ఎంత మొలకలు ఉంటే సరిపోతాయి. మొలకలు లేకుండా వేయకండి, మొలకలు వచ్చిన తర్వాత వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా దగ్గరికి వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి గ్రాస్ చాలా బాగా దగ్గరగా వస్తుంది అనమాట. గ్యాప్స్ లేకుండా చూసుకోండి, వీలైనంత వరకు దగ్గరగా వేయండి అనమాట. ఎందుకంటే వీట్ గ్రాస్ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లేడీస్ వీట్ గ్రాస్ తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యన చాలామందికి రక్తహీనత వస్తుందండి. ఎంత మంచి ఆహారం తీసుకున్నా పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో మెడిసిన్స్తో పాటు ఇది కూడా తీసుకుంటే చాలా మంచిది, రక్తహీనత రాదనమాట. అనేమియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఎందుకంటే నేను కూడా యూజ్ చేశాను, అందు గురించి తయారు చేసుకుంటున్నాను, మీకు కూడా చూపెడుతుంది అనమాట. ఈ విధంగా మొత్తం ఫుల్గా వేసేసుకొని మనం కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దీని మీద మనం లైట్ వెయిట్ ఏదన్నా ఉన్నది కప్పాలి. ఇలాగే ఉంచేసినా పర్వాలేదు, కాకపోతే కవరింగ్ చేస్తే బాగా వస్తుంది. అలాగా వాటర్ ఇస్తూ ఉండాలన్నమాట. వాటర్ మధ్యలో ఒక 3 times అయినా ఇవ్వాలండి. మార్నింగ్ ఒకసారి, 10 గంటలకు ఒకసారి, మళ్ళీ 12:30, 1కి అలాగ ఒకసారి, మళ్ళీ ఒక 4 o'clock ఒకసారి ఇస్తే సరిపోద్ది. అలా ఇస్తూ ఉండాలన్నమాట. అలా ఇచ్చినప్పుడే మొక్కలు ఇంత బేగా మనకి మొలకెత్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో. ఇలా మొలకలు రావడానికి ఓన్లీ 2 days మాత్రమే పట్టాయి. ఇంకెక్కడి నుండి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటర్ ఇస్తూ ఉండాలండి. అసలు వాటర్ అనేది తేమ అనేది అస్సలు ఆరకూడదు. ఆరిపోతే ఇంకా మనకి ఈ మొలక వచ్చింది మాడైపోద్ది అనమాట. చూడండి 5 days, 5th day కల్లా ఇంత బాగా వచ్చాయి, నిండుగా వచ్చేసాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇంక ఇవి కట్ చేసి మనం రెడీగా జ్యూస్ చేసుకోవచ్చు.